గొడ్డలి కథ విన్నరు కదా మీరు. దేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలి ఇస్తుంటే నాది కాదని చేతులు జోడించిన కట్టెలు కొట్టేవాడి డొక్క గుర్తుకొచ్చిందా? కట్టెలు కొట్టేవాడి డొక్క గుర్తుకొచ్చిందా? కథ ఎవరల్లిండ్రో గాని ఆ కథలో కనబడని ఆకలి డొక్క మా నాయనదే. మా నాయన నియతికి మెచ్చుకొని ఏ వనదేవత బంగారు గొడ్డలి ఇయ్యలేదు. బతుకంతా భుజాన ఆకలి ముండ్లను మోసిండు. చెట్టును నరకడం పాపమంటారేమో మీరు, చెట్టును నరకడం పాపమంటారేమో మీరు. నాయన పచ్చకట్టెలు కొట్టిందాకా మాకు కడుపు నిండలేదు. అల్లిబిల్లిగా అల్లుకున్న చెట్లను నరికి చెట్లను నరికి తొవ్వ చేసుకుంటూ పోయిండు. పావుసేరు సార కోసము తొక్కులాడిన గుర్తుల్లో నాయన కనిపిస్తాడు. జొన్నలను వడ్లను కోంటల్ల మడిగల అమ్మి పండుగ పూట కొనుక్కొచ్చిన అద్దపావు నూనె సుక్కలో నాయన కనిపిస్తాడు. తొక్కులాడిన ఆకలి గుర్తుల్లో నాయన కనిపిస్తాడు. జొన్నలను వడ్లను కోంటల్ల మడిగల అమ్మి పండుగ పూట కొనుక్కొచ్చిన అద్దపావు నూనె సుక్కలో నాయన కనిపిస్తాడు. అరక పట్టడం రాదు, గొర్రు కొట్టడం రాదు. చిటారు కొమ్మ మీద కూసోని గొర్రెల కడుపు నిమరడమే తెలుసు. ఎరకలొల్ల సోపతి చేస్తుండ్రని ఊరొల్లతోటి మాట పడ్డాడు. ఎవ్వరేమనుకున్నా లోకం మాటలు లెక్క చేయలేదు. కట్టె కాలేదాకా ఎరకలి రామచంద్రి మామ చెయ్యి విడవలేదు. కట్టె కాలేదాకా ఎరకలి రామచంద్రి మామ చెయ్యి విడవలేదు. మా అయ్య కష్టం మా కాళ్ళకు తెలుసు, మా అయ్య కష్టం మా కాళ్ళకు తెలుసు. బండ్లకు బండ్లు కట్టెలు కొట్టి పుల్లసిల్లి ఇంటికి వచ్చిన నాయన మాతోటి కాళ్ళు దొక్కించుకుండు, వేళ్ళు గుంజిపించుకుండు. నెర్రలిచ్చిన పాదాలన్నీ నాయన పాదాల కిందనే ఉండేవి. గుట్టకు పోతే వంకర కట్టెను అడవిల్నే వదిలేసి సక్కని కట్టెను కొట్టుకొని వస్తాం కదా. గుట్టకు పోతే వంకర కట్టెను అడవిల్నే వదిలేసి సక్కని కట్టెను కొట్టుకొని వస్తాం కదా. మా నాయనను ఆ దేవుడు కూడా అట్లనే దోసుకొని పోయిండు. ఇది మీ అందరూ ముందు ఈ రెండు మాటలు మాట్లాడడము నాకు చాలా సంతోషంగా ఉంది.